ఈ మధ్యకాలంలో మన సౌత్ ఇండియన్స్లో ముఖ్యంగా మన తెలుగు వాళ్ళలో కొన్ని సమస్యలు, కొన్ని వ్యాధులు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి వ్యాధుల్లో ప్రాణాంతకమైనటువంటి వ్యాధులు కొన్ని ఉన్నాయి. దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఈ సౌత్ ఇండియన్స్ అంటే మన తెలుగువాడు తినే కొన్ని అల్పాహారాలు. టిఫిన్స్లో ఇడ్లీలు, దోశలు ఇలాంటివి తింటూ ఉంటే డెఫినెట్గా మీరు భవిష్యత్తులో ఒక వ్యాధి బారిన పడే అవకాశం ఉంది. ఎంతో ముఖ్యమైనటువంటి ఈ విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. ప్రతి వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఇది. ఏంటంటే ఇడ్లీ వడలు, వీటితోటి ఒక సమస్య, ఒక వ్యాధి తథ్యం. ఎందుకంటే ముందు ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడబోతున్నారు చాలామంది. ఇది అధ్యయనంలో తేలింది. దీని గురించి మనం తెలుసుకోబోతున్నాం. చూడండి, సౌత్ ఇండియాలో ఎక్కువగా తినే బ్రేక్ఫాస్ట్ ఏంటి అని అడిగితే ఎవరైనా టక్కుని చెప్పే విషయం ఏంటంటే ఇడ్లీలు కానీ, దోశలు కానీ, కొంతమంది వడలు. ఇవి ఇంతకుముందు అయితే పెరుగన్నం, సద్దన్నం, జొన్న గటక, రాగి సంకటి ఇలాంటి ఆహారాన్ని అల్పాహారం కింద తీసుకుంటూ ఉండేవాళ్ళం. ఎన్నో పోషక విలువలు ఉండేటటువంటి ఈ ఆహారాన్ని మన పూర్వీకులు తీసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు నాగరికత పెరిగిపోయింది, ఫాస్ట్ లైఫ్ పెరిగిపోయింది. ఎక్కువగా ఇడ్లీ, దోశలు ఇలాంటి వాటిని తింటూ ఉన్నాం. దీనికి తోడు ఇక బెల్లం దట్టించినటువంటి అల్లం చట్నీ, కొబ్బరి చట్నీలు, ఇక నెయ్యి ఇలాంటి కాంబినేషన్గా తింటూ ఉన్నాం. దీనివల్ల రుచి సంగతి ఏమో కానీ దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు అనేకం వెంటాడుతున్నాయి. అవేంటో మనం వరుసగా తెలుసుకుందాం. ఎందుకంటే రోజులు మారుతూ ఉన్నాయి, పద్ధతులు కూడా మారాయి, ఆహారపు అలవాట్లు కూడా మారిపోయాయి. టిఫిన్స్లో ప్రతిరోజు ఇడ్లీ, దోశ, వడలు, పూరీలు ఇలాంటివి తింటూ ఉన్నాం. దీనికి తోడు ఒకేసారి పిండి గ్రైండ్ చేసుకొని ఆ ఫ్రిడ్జ్లో పెట్టుకొని 3-4 రోజులకి 3-4 రోజుల పాటు దీన్నే తయారు చేసుకొని వాడుకుంటూ ఉన్నారు. మధ్యాహ్నం అన్నం తప్పితే ఉదయం, రాత్రిళ్ళు టిఫిన్ల మీద చాలామంది ఆధారపడి బతుకుతున్నారు. ఇడ్లీ, దోశ, వడ, పూరి, పరాటా, బోండా ఇలాంటి టిఫిన్లని దీర్ఘకాలం పాటు తింటే అనేక రోగాలు వస్తాయి. ఇది అధ్యయనంలో తేలింది. ఇది చాలామందికి తెలియదు. ఎందుకంటే ఉదాహరణకు వడనే తీసుకుందాం. బియ్యంతో పోలిస్తే మినపప్పులో క్యాలరీలు ఎక్కువ. ఆయుర్వేదం దీన్ని గురు పదార్థం ఉంటుంది. గురు అంటే హెవీ, అంటే బాగా హెవీగా ఉంటుంది. ఇది 12 ఏళ్ల పాటు మీకు తెలుసో లేదో వరుసగా ఇడ్లీ, దోశ తినే వాళ్ళకి డెఫినెట్గా మధుమేహం వచ్చేటటువంటి రిస్క్ మామూలు వాళ్ళ కంటే ఎక్కువ ఉంది. ఇది అధ్యయనాలలో తేలింది. ఎందుకంటే దీన్ని తీసుకుంటూ ఉంటే జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది. అలాగే ఇతర సమస్యలు, కీళ్ళ నొప్పులు ఇలాంటివి కూడా అటాక్ చేస్తున్నాయి. అయితే మీకు ఒక ముఖ్యమైనటువంటి విషయం, ఎంతో ఆసక్తికరమైన విషయం, తెలుసుకోవాల్సినటువంటి విషయం ఒకటి చెప్పాలి. ఇడ్లీ, దోశలలో చాలా క్యాలరీలు ఉంటాయి మామూలు అన్నంతో పోలిస్తే. అంటే చాలామంది అన్నం మానేసేసి ఏదో తక్కువ తింటున్నాం అనుకుంటారు. కానీ దీంతో అసలైన చిక్కులు. టిఫిన్స్తో పోలిస్తే, అన్ని టిఫిన్స్తో పోలిస్తే పొద్దున్నే బ్రేక్ఫాస్ట్లో చాలామంది ఎంచుకునేది ఏమిటంటే ఇడ్లీ. నిజానికి ప్రపంచంలోని బెస్ట్ ఫుడ్స్లో ఇడ్లీ ఒకటి. కానీ ఇక్కడ సమస్య ఏమిటంటే ఇడ్లీని ఇడ్లీలా తింటలేదు మనం. సాంబార్, కారం పొడి, అలాగే నెయ్యి ఇలాంటివన్నీ దట్టించి తింటున్నాం. దీంతో ఎసిడిటీ వచ్చేస్తుంది. 2 ఇడ్లీలు తింటే 60 క్యాలరీలు వస్తాయి. మీరు గమనించారా ఎప్పుడన్నా? ట్రెడ్మిల్ మీద నడవండి 30 నిమిషాల పాటు 4 కిలోమీటర్ల వేగంతో మీరు మహా అయితే మీరు ఖర్చు చేసేది 60 నుంచి 70 క్యాలరీలు. కానీ 2 ఇడ్లీలతో ఇంత వచ్చేస్తుంది. అలాగే ఇడ్లీలని రవ్వతో, తర్వాత ఉప్పుడు రవ్వతో ఇలాంటి వాటి అన్నిటితో చేస్తూ ఉంటారు కాబట్టి ఎంటీ క్యాలరీస్ ఎక్కువ. అలా కాకుండా మీరు ఇడ్లీలు తినాలనుకుంటే జొన్నలు, రాగులు ఇలాంటి వాటితో చేసుకుంటే బెటర్. ఇక దోశల్లో తెగ నూనె పోసేస్తూ ఉంటారు. ఈ నూనెతో అసలైన సమస్య. చాలామంది టిఫిన్స్ బయట హోటల్లో తింటూ ఉంటారు, తినడానికి ఇష్టపడతారు. కానీ వాళ్ళు వాడిన నూనె మళ్ళీ వాడుతూ ఉంటారు, నాణ్యత లేని ఆయిల్ వాడుతూ ఉంటారు. దీంతో కూడా అనేక సమస్యలు వస్తున్నాయి. ఇక ఇక్కడ ఇడ్లీ కంటే దోశల క్యాలరీలు ఎక్కువ. ఒక దోశ తింటే 132 క్యాలరీలు వస్తాయి, కేవలం ఒకే ఒక దోశ. ఇక అట్లాంటిది 2-3 దోశలు తింటారు కదా, విపరీతమైన క్యాలరీలు. రోజు దోశ తినేటువంటి అలవాటు ఉంటే బియ్యానికి బదులుగా ఒకవేళ మీరు తినాలనుకుంటే ఓట్స్, రాగులు ఇలాంటి వాటితోటి కాస్త ఆరోగ్యకరమైన దోశ మీరు చేసుకోవచ్చు. ఇక దీన్ని తక్కువ క్యాలరీలు ఉండేటటువంటి ఆ రోటి చట్నీలు ఇలాంటి వాటితో తింటే బెటర్. ఉదాహరణకు కొత్తిమీర చట్నీ, పుదీనా చట్నీ ఇలాంటి వాటితో తింటే మంచిది. ఇక అసలైన విషయం ఏంటంటే మరి బ్రేక్ఫాస్ట్ తినాలి. మరి ఈ బ్రేక్ఫాస్ట్లో ఏం తీసుకోవాలి? సద్దన్నం.
సద్దన్నం బెస్ట్. అంటే రాత్రి మీరు పాలు మరగబెట్టి కాస్త చల్లార్చి దానికి తోడేసి దాన్ని అప్పుడే వండినటువంటి అన్నానికి కలిపి ఉదయం తింటే మంచిది. అలాగే మొలకెత్తినటువంటి గింజలు తినొచ్చు, పండ్లు, ఖర్జూరాలు ఇలాంటివి బ్రేక్ఫాస్ట్లో భాగం చేసుకుంటే మీ శరీరంలో అనూహ్యమైనటువంటి మార్పులు కొద్ది రోజుల్లోనే రావటం మీరు గమనిస్తారు. కొంతమంది రాత్రిళ్ళు ఎక్కువగా టిఫిన్లు తింటూ ఉంటారు అన్నం మానేసి. కానీ అలాంటి టిఫిన్లు తగ్గించేసి రాత్రిపూట వీలైతే పండ్లను తీసుకోవడం మంచిది, ఫ్రూట్స్ని. ఇక ఓట్స్ అలాగే పాలు, డ్రై ఫ్రూట్స్ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో యాంటాక్సిడెంట్లు, మెగ్నీషియం, పొటాషియం ఇలాంటివన్నీ ఉంటాయి. వీటిని మీరు బ్రేక్ఫాస్ట్లో తీసుకోవచ్చు. ఇక మీకు ఒకవేళ ఎక్కువ టైం లేదనుకోండి, అప్పుడు మొలకెత్తించినటువంటి పెసలతో చేసినటువంటి ఫ్రూట్ సలాడ్ని కూడా తీసుకోవచ్చు. ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్తో కూడినటువంటి ఓట్స్, అటుకులు, దీంతో చేసినటువంటి ఉప్మా ఇలాంటి వాటిని అల్పాహారంలో మీరు తీసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం వేరుశెనగలు, అవిసెలు ఇలాంటివి జత చేర్చుకుంటే శరీరానికి ఎసెన్షియల్ ఫ్యాట్స్ అంటే మంచి కొవ్వులు అందుతాయి. ఇక ఇడ్లీ, వడ, దోశ లాంటి టిఫిన్స్ తినకుండా ఉండలేము అని మీరు అనుకుంటే వారానికి 1 లేదా 2 సార్లకు దీన్ని పరిమితం చేసుకోవటం మంచిది. నిజానికి సౌత్ ఇండియన్ ఫుడ్ చాలా హెల్దీ అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ హెల్దీ కంటే రుచికరం కాబట్టి ఎక్కువ లాగించేస్తూ ఉంటాం కాబట్టి మన సౌత్ ఇండియాలోనే ఈ డయాబెటీస్ కేసులు బాగా ఎక్కువగా పెరిగిపోతూ ఉన్నాయి. సో సౌత్ ఇండియాలోనే ఎందుకు పెరుగుతున్నాయంటే అసలైన కారణం ఏంటంటే ఈ ఇడ్లీ, దోశలే. కాబట్టి వీటిని పరిమితం చేసుకోవటం మంచిది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి చక్కటి విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.